ఆ పాప అంటది నువ్వు ఎందుకు పనికిరాని దద్దమ్మా వాడితో నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావా నేను ఇంత నీచంగా మాట్లాడింది ఎందుకు పనికిరాని దద్దమ్మా వాడితో నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావా నేను ఇంత నీచంగా మాట్లాడింది వాడు చాలా మంచోడు నువ్వు ఎవరికైనా ఆపద అనుకుంటే ముందుంటాడు నువ్వు ఎవరికైనా ఆపద అనుకుంటే ముందుంటాడు అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు పడ్డావా నా కొడతా పడ్డావా వాడి గురించి ఏం తెలుసా నువ్వు వాడిని మాట్లాడినావు కేవలం నీకు వాడిని పిచ్చి పెళ్లి చేస్తామనే కదా నువ్వు అసలు సీరియస్నెస్ లేదు ఒక పాప మన ఇంట్లో శివాన్ అంత చీప్ గా మాట్లాడుతుంది వాడు గురించి తెలుసుకుని నువ్వు రామాయణమైనప్పుడు నీకే అసలు నాకైతే అడిగితే వాడికి ఆ పాప దొరకడమే ఎక్కువ వాడికి ఆ పాప దొరకడమే ఎక్కువ మీ వాడు కాయలు తెచ్చి నీ గురించి మాట్లాడతాంటే వెంటనే వచ్చినావు నీకు 3 ఏళ్ళు నీ గురించి మాట్లాడతాంటే వెంటనే వచ్చినావు నీకు 3 ఏళ్ళు 3 ఏళ్ళు అంటారు 100 ఏళ్ళు అంటారు అవి 3 కూడా ఎక్కువే కదా అదేం తక్కువేం కాదు అత్యాపుడు కాయ ముఖ్యమా నీ గురించి టాపిక్ తేప చెప్తా నాకెందుకు ఈ సొల్లు చిల్లర పద్ధతి లేదు నన్ను దాన్ని రాగద్దు నువ్వు వాడేమో మాట్లాడుకోండి ఇదమ్మా పాపా నేను మధ్యలోకి దూరం పట్టించుకోవద్దు వాడంత మంచోడు ఈ పిల్లడి మాటలు అస్సలు వినొద్దు తూ అని చూసినా కూడా చాలా మంచోడు వాడు చాలా తెలివైనోడు వాడు చాలా స్ట్రాంగ్ నువ్వేందో తప్పుగా అనుకున్నావంట అట్లా పోతున్నావు నీ గురించి డబ్బా నీ గురించి పోడుతానా నువ్వు పోడుతాను షాక్ అవుతున్నావు అందుకే పోతుంది కదా వాడు అందుకే నవ్వుతాడు అసలు డబ్బా కూతలు చెప్తాది నీ గురించి డబ్బా కూతలు చెప్తాది నీ గురించి ఆడ చూడు ఆ పాప వీడియో కాల్లో ఉంది ఆ పాప అంటది నువ్వు ఎందుకు పనికిరాని దద్దమ్మా వాడితో నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావా నేను ఇంత నీచంగా మాట్లాడింది ఎందుకు పనికిరాని దద్దమ్మా వాడితో నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావా నేను ఇంత నీచంగా మాట్లాడింది పెళ్లి గురించి మాట్లాడే పరిచయం చేసుకోవాలంటా ఎవరైనా మంచి పిల్లడు ఉంటే తర్వాత నచ్చితే పెళ్లి అనింది మరి అదే దద్దమ్మతో నాకేంది పెళ్లి అనే కదా ఏం దద్దమ్మ అంటే మరి చూడు ఆ పాప కాళ్ళు ఉంది తిట్టు దద్దమ్మ అంటే బాగా దున్నుతాడని బాగా పొలాన్నంతా దద్దమ్మ అంటే బాగా దున్నుతాడని బాగా పొలాన్నంతా మళ్ళా నువ్వు కొత్త చెప్పదు నువ్వు దద్దమ్మ అంటే ఎందుకు పనికిరాడు ధీరుడు చూడు మళ్ళా నాలో మళ్ళీ ఏమే నువ్వే ఇంకో 10 నిమిషాలు పడుకుంటాడు ఆ ధీరుడు మళ్ళా రేపొద్దు సూర్యుడు వచ్చి 5 గంటలు అయినా కూడా లేడు వీడెందుకు అవుతాడు అంత స్త్రీని చూడద్దు నువ్వు మళ్ళా నాతో మళ్ళీ ఏందో రకం చూపిస్తా మామూలు బట్టలు వేసుకొని చూసే బరువు మళ్ళీ చూపిస్తాను నువ్వు మళ్ళా ఏమైనా అబాబు ఏమైనా వీడియోలు ఏమైనా కుళ్ళని మీ వాడు ఏ తిరు సొట్టే మాట్లాడతాడు వాడు ఒక ఇంటి వాడు అవుతాడంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి మీ ఆ పాపకు సపోర్ట్ చేసుకుని మాట్లాడుతున్నావు అదేదో పనికి మాలింది ఎన్నో మాట్లాడింది నువ్వు కూడా అంటావు మాలింది ఆయన మాట్లాడద్దు అంటే అది ఎవరితో తెలియదు మీరేమో ఇన్ని రోజులు ఉన్నాడు వాడికి తక్కువ అయిపోయాడు నాకైతే ఆ బాబు ఎక్కువ సీరియస్ గానే ఎందుకంటే బాబు చదువుకుంటాంది ఆ బాబా ఫ్యామిలీకి సపోర్ట్ ఉంది అన్నిటికీ మంచి చదువుకున్న పాప అయితే వీడిని ఇన్ని మాటలు అంటుంది మన తక్కువ ఆలోచించుకో చేసుకోవద్దులే అని మనం మళ్ళీ కమిట్ అయ్యి నువ్వే పోతున్నావు నువ్వు అప్పుడు ఏమన్నా అవన్నీ ఎందుకులే అవన్నీ వద్దు చేసుకోబోతే చేసుకోవద్దు ఇట్లా ఉండిపోతాడు ఏం బొంగ అవుతుందేమన్నా ప్రపంచంలో పెళ్లి చేసుకోకుండా ఏమన్నా విడవడే ఉన్నాడా ఎంతో మందిలో వీడొకడు ఏమో తక్కువేమైంది దాంట్లో ఏమో తప్పేముంది ఒకరిని ఇంప్రెస్ చేయాలా ఒకరికి మన టాలెంట్ చూపించుకోవాలని అవసరం ఉంది నేను చూపిస్తా మన టాలెంట్ చెప్పు ఏ ముందు టాలెంట్ చూపించే చెప్పు వాడు చాలా మంచోడు నువ్వు ఎవరికైనా ఆపద అనుకుంటే ముందుంటాడు బొంగుంటాడు ఎవరికైనా ఆపద అనుకుంటే ముందుంటాడు బొంగుంటాడు అడుగప్ప ఏదని ఇస్తాడో అడుగప్ప చేస్తాడు లేదా ఇప్పుడు చూడు
ఈ సీతాఫలం తేన్నం మంచితనానికి మనం ఇచ్చేది సీతాఫలం అంటే వాడే జోలు లెక్క తీసిపోయి కుర్కురాలే అడుగు 2 రూపాయలు ఇచ్చేస్తాడు. ఆలోచించుకో, నేను మళ్ళా తీసుకున్నా ఒక ఆడపాప ముందర ఏదో బిల్డప్ కోసమే అని ఇచ్చావు. ఏదైనా ఉంగరమే ఒకటే 2 తీసుకో, ఒకటే 2 తీసుకో. చూసారా, ఒక్క క్షణం ఆలోచించకుండా కావాలంటే ఇచ్చాడు. అంత మంచి హృదయం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఇంకా ఇంకేమి నీ నోటితోనే వాడు చాలా గ్రేట్ అని చెప్పి ఆ పాపతో 3 లేపిచ్చేయాలి కదా. సారీ, అవును కదా. వీడు ఆ పాప మెడలో 3 వరకు 3 గుంటల్లో 3 అడుగులు గుంత తీసి బూంచి పెట్టాడు. 3 గుంటల్లో 3 అడుగులు గుంత తీసి బూంచి పెట్టాడు. సావు చెప్తాను నువ్వు. ఇదో పెళ్లి సందడి సినిమా, మీ ఇద్దరు పెళ్లి అసలు నీకు సిగ్గుండదు తేడానికి. ఎంత ఆ పాప ఏమనుకుంటుంది తెలుసా, వీళ్ళ జీవితం అంతా మెక్కడమే, తిండిపోతులు అంతేం ఆగిపోతులు ఏం లేరాడా, అంతేం పిచ్చేది మాకాడా ఊరంతా తెలుసులే. నాకు పిచ్చి లేదండి, నువ్వేది చెప్తాను. సరేగా నీకుండే టాలెంట్ అండి, అవేదో చూపి. చాలా టాలెంట్. పాడగలవా? పాడు. కోయిల పాట బాగుందా? బాగుంది పాడు. మళ్ళా నేను నవ్వలేదు, నువ్వు నవ్వుతున్నా. ఆ పాప ఏమనుకుంటుందో, ఈడికి నవ్వుతున్నా పాడకంటే పాప ఎంత బాగా నవ్వుతుందో. కోయిల పాట బాగుందా, సరి బాగుందా, చల్లి మిల్లి బాగుందా, నీది నాది బాగుందా. ఏంటి బాబన్న ఇంకోసారి? నీది నాది బాగుందా, జాబిలమ్మ నీకు అంత కోపమా. లేదమ్మా ఏం చిల్లర పట్టేస్తున్నావు నువ్వు. నీకు వాడి పాటలో మీనింగ్ అర్థం కదా. అప్పుడే ఎందుకమ్మా నా మీద అంత కోపము, ప్రేమ చూపించు అంటాడు. వాడు ఒక మారు కలిసిన అందం, ఇది ఊపు ఎవరికి వస్తుంది? వాడికి తప్పితే. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఇంప్రెస్ అయిపోవాలి. నీ అంత వీరుడు, సూర్యుడు, ధీరుడు లేడు అనుకోవాలి. ఫస్ట్ డాన్స్ ఏదైనా పర్లేదు, ఫైట్ అయితే బెస్ట్. ఆ చిడతలు చెప్పలే కదా, మళ్ళీ దానికి మళ్ళీ యాస్ చెప్పి ఏంది నీ ఛాన్స్ అది ఫైట్ కాదు చెప్పిన డాన్స్ లేదు, ఫస్ట్ ఫైట్. చూసారా అంత పెద్ద మధ్య మధ్యలో నేను చేయించా ఆపుకోవచ్చు కదా. తగ్గేదిలే. ఏమే స్ట్రాంగ్. ఇక్కడ నీకేం అర్థమైంది? ఓడిపోయినా దెబ్బలు తినిపించుకున్నా 3 అడుగులు 6 అడుగులతో ఫైట్ చేశాడంటే వాడు వాడుకుంటూ చెయ్యి. డాన్స్ రమ్మంటున్నా, నేను సమ్మంటున్నా. డాన్స్ 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 సంపంటున్నట్ట చిల్లర. నేను ఎప్పుడో స్టార్టింగ్ చెప్పిన రమ్మంటున్నా, సైన్ సంపమంటున్నాడు. ఇంకా అయిపోయింది పెళ్ళైనట్టే. సైన్ తాగేది కన్ఫర్మ్. సీరియస్ పాపకు చెప్పి అపాలజీ చెప్పి ఇట్లా నువ్వేమంటావు అంటే ఫన్నీ జోక్స్ కి అట్లా నవ్వినా అని చెప్పు, క్షమించు. ఇది ఫన్నీగా నవ్వినా ఇప్పుడు సీరియస్ అవుతాంటారు ఇవాడికి. సీరియస్ ఇదే డాన్స్ చేస్తాను. రమ్మంటున్నా, దుబ్బేయమంటున్నా, డాన్స్ 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 రమ్మంటున్నా, గుడ్డోరికైనా సబ్బర్లైనా డాన్స్ డాన్స్ డాన్స్. నీ మీద వేసే వచ్చిందా? వాడుకోవచ్చు. అదేదో పల్లి కొట్టి డాన్స్ వచ్చాది, అది కొట్టు చూపించి నీటిది. సో ఉండు
అది దానిపైకి కొట్టు మళ్ళీ దీనిపైకి అలాగే గుర్తాడులే. అది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చేసేది కాదు, అది పువ్వులు చేయాలి. సరే పైకి డాన్స్ చేయిందన్నా చీర నీకు చెప్పు. ఇప్పుడు ఆ బాబు నాకు తెలిసి ఫ్లాట్ అయిపోయి రేపే పెళ్ళి అంటే ఏం చేద్దాం? చేసేంత ఫోటోస్ లేవు, చేసేంత ఫోటోస్ లేవు కదా. చచ్చిపోయిందో ఏమే సూపర్ అమ్మా. వీణ స్టెప్ సరే నీకు వస్తుందా? రాదు వాడి లెక్క. ఏడుగానే పోతాయి కదా. అది మైకిల్ జాన్స్ స్టెప్, అది మైకిల్ జాన్సన్. మైకిల్ జాన్సన్ జాక్సన్. అది పండుకొని భుజాలు ఆడికి ఇట్లా. అదే పండుకొని నువ్వు ఒక 2 స్టెప్లు లే కరెంట్ లైట్ లాక్కుండా కూర్చుంటు డాన్స్ కరెక్ట్ కనబడతావు. యాడ్ వచ్చింది మళ్ళా లైట్. ఇంకేమైనా ఉన్నాయా? అదే ఒకటేనా? ఫైటింగ్ వచ్చు బాగా. ఫైటింగ్ వచ్చు. ఫైటింగ్ నాకు ఇప్పుడు చూసినాలే కానీ చూడాలి. ఫైటింగ్ చూడు చూడు. కరాటే కూడా వచ్చు. కరాటే కూడా వచ్చు. వచ్చు. చేస్తాం కరాటే ఫైట్. చేద్దాం. నిలబడు. చూసుకో. అమ్మా అలా కాదమ్మా ఫైటింగ్, అలా కాదమ్మా ఫైటింగ్. అది అట్లుండదు ఫైటింగ్. అట్లా కాదు, రాంగ్. కరాటే చేయట్లేదు. ఏమైంది ఇప్పుడు? నువ్వు కరాటే చేయట్లేదు. నువ్వు కరెంట్ చేయలే. మళ్ళీ ఏం చేస్తాను? కర్రాట వాడి బ్లాక్ బెల్ట్, నీకే బెల్ట్. మళ్ళా బ్లాక్ బెల్ట్ వాళ్ళు గుద్దించుకుంటారు కదా ఇట్లా. బ్లాక్ బెల్ట్ వాళ్ళు గుద్దించుకుంటారు కదా ఇట్లా. పంచు ఈ షర్ట్ ది ఓ పంచ్ ఇస్తా. గుద్దించుకునేప్పుడు గుద్దించుకుంటాడప్ప. లేదా ఇప్పుడు తీస్తాను తీ. అది ఇప్పుడు ప్రాపర్ ఒకటే షాట్ ఇట్లా. అదే ఇప్పుడు కాదు, పొద్దున ప్రాక్టీస్ అయ్యి దానికి నియమాలు ఉంటాయి. అవుతుందని కరాటే వస్తుందా నీకు? తీ కరాటే చేద్దాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా. తెలుసు. అంటే దొబ్బలు గుట్టి కొట్టే ఫోర్స్ కి నువ్వు పోవచ్చు. దానికి సంబంధం నువ్వు దొబ్బుతావు ఛాన్స్ దొరికిందని. నువ్వు స్ట్రాంగ్ ఉండరా. చూడండి వాడు స్ట్రాంగ్, ఇతను స్ట్రాంగ్ గా నువ్వు చూస్ చేసుకో. నువ్వు స్ట్రాంగ్ లేడు అన్న ఇంకెంతకన్నా స్ట్రాంగ్. ఇది ఏదండి? అది ఏంటది? ఎవరు నేర్పించింది? కుట్లమేడ అబ్బా సంపిరా ఎవరు నేర్పించింది? ఇది బాలే. ఇప్పుడు ఇప్ప కొడతా నిన్ను. కొట్టించుకో. కొద్దిగా మీ పాపం బాధపడుతుంది. అవునా? కొట్టించుకో. అది సూపర్ నూరు, అది సూపర్ నూరు. పడిపోయి నీ కొట్టమడా, పడిపోయి నీ కొట్టమడా. సరే సరే ఏదో బుషి అని ఏందో అట్లా కాదు. నేను ఇట్లా పండేసి 3 అన్నారు. 1 2 3 పెట్టు. డబల్ రాదేమి
అందులో కూడా శివాని బాగుంటాడు, దిమ్మి ఫ్లాప్ చిరిపోయింది అంతగా కొట్లాడు. ప్యాంట్ చిరిపోయి కొట్టాడంటే ఫన్ దానికి. సీరియస్ గా ఏమేనంటే ఇంకేం చేస్తాడు ఇంకా ఆలోచించుకో. ఇది బాగా కొట్టు బుద్ధి అది కాదు, హైట్ కొడతాడు బాగా. అది బాగా వెనక్కి ఉన్నీలో ఎటు చిరిగింది కదా. ఇద్దరు కాలుతో ఉండు అటు వస్తాడులే నీట్గా. వాడు అందం పడ్డావా నా కొడతా పడ్డావా. అయిపోయింది పెళ్లికి మాట్లాడు. అయ్యా ఎంతక్కడ చూపి ఇంకా నాణాలు వేరే పెళ్లి కూడా లాగినాడు. నాణాలు వేరే పెళ్లి కూడా లాగినాడు. ఎవరైనా వేరే సంబంధం చూసుకోమ్మా. ఇప్పుడు వేస్ట్ ఇది. పండుకో కాదు అయిపోయి రెండు పైకిలే పడినాడు. ఏంటంత పండుగ. ఇంకోసారి కట్ ఇది లేదమ్మా. ఎందుకంటే వాడు అనుకోలేదు, ప్రాక్టీస్ లేదు. సడన్ గా అడ్డం పెట్టినాలే. అవును అదైతే నిజమే. కాలు అడ్డం పెట్టాడు. నువ్వు తూచి గేమ్ రావద్దే. ఈ రోజు లాస్ట్ చూసి పండుకో. సూపర్ అసలు. నువ్వు ఎత్తుతా అనుకో మళ్ళా. అడిగో ఈ అయితే కదా అడిగో. అది కొట్టు. సరిగ్గా కాదు అద్దం ఉంది. ఏంది ఏంటది పట్టుకో పెట్టు. అద్దం ఉంది చూసుకో. పెట్టు అద్దం పెట్టు. అంత దేనికి పో. ఏమి తగులుతా మళ్ళా. ఓకే కదా హైట్. నువ్వు చెయ్యి పెట్టట్లే. మళ్ళా రాయి ముందర కొద్దిగా ఆడబెట్టు. అది కల్లాడద్దు. నువ్వు కలుపుతావే. నేను ఆడున్నది ఆడే పెట్టినా. చూద్దాంలే చూడు పనిలో పని నాటాలని కూడా చూపిస్తాను. చూడరా ఇంప్రెస్ చేయాలన్నా పాప. అట్లనే తప్ప మాది. వాడికి వచ్చే పాపను కూడా నువ్వు ఇంప్రెస్ చేసి నువ్వు చూడంటున్నా మళ్ళా. సిక్కు మానవేమన్నా కదా. రా ప్రూవ్ చేసుకోరా. అమ్మా ఆ పిల్లోడు రిజర్వ్డ్. ఆ పిల్లోడు నా పిల్లోడు. నువ్వు మళ్ళీ ఆ పిల్లోడు చేసావు. ఆ పిల్లోడు రిజర్వ్డ్. ఆ పిల్లోడు నా పిల్లోడు. నువ్వు మళ్ళీ ఆ పిల్లోడు చేసావు. అదే నీకు ఎక్కడైతే కొట్టారా అంతే. తండాలా చేత్తో అని చెప్పాలి. నువ్వు అది ముందునే ఉన్నావు. నువ్వు అక్కడ నుంచి కదా గాలికి అదే తెలుసు. సూపర్ కాలుతో దండాలి. కాలు కింద తెచ్చుకోద్దామా అంటే దీనిలో నీకు ఏమర్థమైంది? లాజిక్ థింకింగ్, స్మార్ట్ థింకింగ్ అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాడు. అదొకటి బాగా మాట్లాడు ఇంగ్లీష్. Hi, how you find is everything my control is very beautiful. Every control my control. Is Bangalore is working is very magic. Basically, washing climate is very super people. Sorry, 60 by 60. 1 to 60 noodles. Gold noodles. Yeah, gold noodles. Yeah, fix wax. Very tasty. Yeah, very super, very beautiful. Yes, my take your taking me out. Yeah. Love you sister. Love you. Hey! Love you sister. Love you. Hey! ఏమే Love you, darling. అవునా? అవునా? ఇంగ్లీష్ రాక చూడు. మళ్ళీ వాడికి వచ్చే ఇంగ్లీష్ నీకు ఎప్పుడు రాదు. చూసావా ఇంగ్లీష్ కూడా ఇప్పటి రాదు ఇప్పవచ్చు. రేపు నీ అభిప్రాయం చెప్పమ్మా. అట్లా హిందీ కూడా వచ్చు. हिंदी में बात करे तू प्यार के मैं लड़की ना दूंगे दिल दिल दीवाना दिल दिल जोवाना मेरी प्यार के करता पूरा करता जीवन करता ఎల్లార్కు करता. అది ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? ఇంకెంతకన్నా నీకు అబ్బాయి దొరకడు. ఇన్ని క్వాలిటీస్. నేను ప్రీతిస్తుంది. ఇట్లాంటి అమ్మాయి రాదు. మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళలేదు అమ్మాయి రాదంట. అట్లాంటి అమ్మాయి వస్తుంది. ఎవరు? నేను అట్లా దొరకడు గ్రేట్ అడా. అలాగే
ఇట్లా అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టిండాలి ఆ హైట్ ఆ పుట్టుబడిగా. ఫస్ట్ నుంచి అదే అంటున్నాడు వెళ్ళలేదు. ఏమన్నా ఏమైంది ఇప్పుడు? మొగోని మళ్ళీ ఏమే అవును ఆ అమ్మాయి అని తప్పేముంది? అమ్మాయి ఏం లేదు. ఆ అమ్మాయి పుట్టుబడేది మేము కాల్సినది. ఆ అమ్మాయి విన్యాసాలు చూసారు మీరు ఇప్పుడు. ఆ గాలికి వెళ్ళడం కానీ మొదటి కూడా అమ్మాయికి విన్యాసాలు నువ్వు అమ్మాయే కదా ఉండేది అక్కడ ఆ అమ్మాయి ఉంది కానీ వీడు అమ్మాయి కాదు కదా. మళ్ళా ఎట్లా వెంటనే సొగిలే అసలు ఎందుకు చీట్ చేస్తున్నావు? మీ అంత కష్టపడి అంత పడి అంతగా దొర్లాడి కొట్లాడి గెలిచి అదేదో డిప్స్ కొడతావు కదా, కొట్టి చూపి. ఎన్ని కొట్టేది నువ్వు? కొడతాడమ్మో 50. అంటే ప్రస్తుతానికి 10 కొడతాడు. కొట్టు 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 నార్మల్ అవన్నీ. అదేదో మనిషి మీద ఎక్కించుకో బెక్స్ కొడతారంటే నువ్వు ఎక్కువ కొట్టరు ఒకసారి నిలబడు. మనిషిని ఎక్కించుకొని కొడతావు కదా, బాగా ఫోకస్ చేసుకోమ్మా. సరిగ్గా ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ లేయ్యే దేశనే కదా. కమాన్. బాబా 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 బాబా. అసలు ఆల్ రౌండర్ నీ. ఇప్పుడు ఆ బాబు పడతాడు సర్కస్ లోనేనా తోడు సపోర్ట్? బాబు పడతాడు సర్కస్ లోనేనా తోడు సపోర్ట్? ఎందుకంటే సర్కస్ లో లైఫ్ పార్ట్నర్. సర్కస్ లేకే నువ్వు సీరియస్ చెప్పు. ఇప్పుడు సర్కస్ లేకే అడుగుతాను కదా. సర్కస్ లో కాదు, లైఫ్ పార్ట్నరే. మళ్ళా ఏమంటే వాళ్ళు సర్కస్ లో పని చేసుకుంటారు. సర్కస్ లోనే వేసుకునే ఆ సర్కస్ పుట్టుబడి కావాలని చెప్పి వాళ్ళు అడుగుతాండేది. భార్య ఆడుంటే హస్బెండ్ ఆడి ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీరిద్దరు నాకు సర్కస్ లేక ఎప్పుడు మీరిద్దరు నాకు సర్కస్ లేక ఎప్పుడు వాళ్ళు ఆడికి ఏలాడము పల్లీలు కొట్టి పడ్డాము డాన్స్ పెళ్లి చేసుకో మరి ఆ పాపని. ఎట్లా పడతా నీకేం కాయం ఎవరా నీకేమన్నా పిచ్చా? ఆ పాప రోప్ మీద నడుస్తుంది. ఆ పాప నువ్వు ఎందుకు పనికి రావరా? ఆ పాప ఆడి నుంచి ఇటు వరకు ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది. నీ చేతన అవుతుందా? అసలు నీకేమన్నా ఏం చేస్తారా? ఆడపాపే కదా. ఊరుకోవడం మనం బాగా చెప్తాను. ముందే చెప్పి చేసేవాళ్ళు. అసలు నాకు కర్మ వచ్చాడు మళ్ళా నిన్ను పడేసి మళ్ళా. అంటే సర్కస్ ఓనర్ కూతురు కదా. అవును మళ్ళా వాడికి వద్దంట కదా. ఇంకెందుకు సర్కస్ అనేది వద్దంట. సర్కస్ పెట్టాలన్నా 30 కోట్లు కాదు. ఈయనేదో పెద్ద బిల్డప్ ఇస్తాడు. సర్కస్ వద్దంటే సర్కస్ బాబు డిసైడ్ కాలే అయినప్పుడే మీరు ఆల్రెడీ నువ్వే మాట్లాడు. సర్కస్ అట్లా బాబుని ఎవడు చేసుకుంటాడు? కాదు ఎందుకు చెప్పలేదు ముందునే నేను చెప్తాను. సర్కస్ అంటే ఇష్టమేనా? ఓకే డబ్బులు అయితే రేపు ఒకటి పెడుతుంది పరీక్ష, దాన్ని ప్రూవ్ చేసుకో. సరే ఓకేనా చెప్పేసి. రేపు తప్పైపోయింది మాట దానికి. రేపు పరీక్ష ఉందంట, దాంట్లో విత్తుమై గెలుపై అంట. వస్తా తిరిగి మళ్ళా. బాయ్, సీ యు, గుడ్ నైట్ డార్లింగ్. అదే ఐ లవ్ యు. చూడలేదా లైవ్ లో ఏమైనా కనబడుతుందా? సరే